నాడు మూడవసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డపై అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంగా తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా తెలంగాణ ప్రజానికానికి అందరికీ ప్రత్యేకంగా మహిళా బిల్లును వ్యతిరేకించి డీలిమిటేషన్ను వ్యతిరేకించి పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మహిళలు, యువకులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, బంజారాలు తరలి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మొన్న పశ్చిమ బెంగాల్లో ఏదైతే మేధావులు, విద్యార్థులు నిజమైనటువంటి భారతీయ భావం కలిగినటువంటి దేశభక్తులు ఇచ్చినటువంటి ప్రేరణతోన రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగిరేయడం కోసము నరేంద్ర మోదీ గారి రాక ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అద్భుతంగా ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గం నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డపై అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంగా తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా తెలంగాణ ప్రజానికానికి అందరికీ ప్రత్యేకంగా మహిళా బిల్లును వ్యతిరేకించి డీలిమిటేషన్ను వ్యతిరేకించి పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మహిళలు, యువకులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, బంజారాలు తరలి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మొన్న పశ్చిమ బెంగాల్లో ఏదైతే మేధావులు, విద్యార్థులు నిజమైనటువంటి భారతీయ భావం కలిగినటువంటి దేశభక్తులు ఇచ్చినటువంటి ప్రేరణతోన రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగిరేయడం కోసము నరేంద్ర మోదీ గారి రాక ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అద్భుతంగా ప్రత్యేకించి అచ్చంపేట నియోజకవర్గం నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను.